నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. సో 2024 నీట్లో 680 మార్క్స్ అండ్ అబవ్ వస్తేనే ఎయిమ్స్ లో సీట్ వచ్చింది. ఇండియాలో ఏ ఎయిమ్స్ లో జాయిన్ అవ్వాలన్నా 680 మార్క్స్ అండ్ అబవ్ వస్తేనే సీట్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మార్క్స్ యొక్క మనం సరళి చూస్తే ఇండియా వ్యాప్తంగా అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటే 600 మార్క్స్ అబవ్ వస్తే ఎయిమ్స్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే నాట్ ఓన్లీ ఎయిమ్స్, ఇప్పుడు ఇక్కడ ఎయిమ్స్ లో మనం చూస్తే 680 నుంచి 600కి పడిపోయింది సీట్ గెటింగ్ మార్క్, 80 మార్క్స్ డ్రాప్ ఉంది. సో ఇప్పుడు రేపు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో చూసుకున్నా, స్టేట్ కౌన్సిలింగ్ లో చూసుకున్నా కూడా ప్రతి స్టేట్ లో ఇదే డ్రాప్ కనబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే మనకి జనరల్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 500 మార్కులకు సీట్ వచ్చింది. ఈ సంవత్సరం అది 420, 430 మార్క్స్ కి డ్రాప్ అవుతుంది. 100% మనకి ఆ మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదే ఏపీలో చూసుకుంటే గత సంవత్సరం మనకి 604 మార్కులు అట్లా వస్తే సీట్ వచ్చింది కట్ ఆఫ్ లాస్ట్, సో జనరల్ కేటగిరీలో. సో అదే ఈ సంవత్సరం 480 మార్క్స్ ఆ రేంజ్, 480, 490 ఆ రేంజ్ లో వస్తే సీట్, అంటే అక్కడ కూడా ఒక 110, 120 మార్క్స్ డ్రాప్ కనబడుతుంది. అదే తమిళనాడు చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, ఏ స్టేట్ లో కూడా సీట్ రావాలి అంటే ఈ సంవత్సరం గత సంవత్సరం ఏదైతే కట్ ఆఫ్ ఉందో జనరల్ కేటగిరీలో, సో ఈ సంవత్సరం 100, 120 మార్కుల డ్రాప్ అనేది కనబడుతుంది. సో ఇదే ప్యాటర్న్ రిజర్వేషన్ లో కూడా. సో రిజర్వేషన్ కేటగిరీ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ను చూసుకుంటే ప్రతి దాంట్లో 80 నుంచి 120 మార్క్స్ తగ్గుతున్నాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి రేపు ఓఎంఆర్ షీట్ ఎప్పుడైతే మనకి మంత్ ఎండింగ్ లో 27th ఆ ప్రాంతంలో వెబ్సైట్ లో పెడతారో అప్పుడు మీ మార్క్స్ క్లారిటీ వస్తుంది మీకు. అంటే ఓఎంఆర్ తో పాటుగా ప్రిలిమినరీ కీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత మీ ఓఎంఆర్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు మీ సిరీస్ లో వాళ్ళు పెట్టిన కీ ప్రకారం ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేది క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అనుకున్న మార్క్స్ కంటే రియాలిటీ వచ్చేసరికి ఒక 10% అటు ఇటు అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అంటే మనం ఆన్సర్ కరెక్ట్ గా పెట్టామనుకుంటాం, అక్కడ వేరే మార్క్ చేయొచ్చు, లేదా అక్కడ మార్క్ చేయడం మర్చిపోవచ్చు, లేదా మనం ఏదైనా గెస్ చేసి పెట్టిన వాటిలో కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్లో ఒక 10 మార్క్స్ అటు ఇటు అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో ఓఎంఆర్ వచ్చిన తర్వాత మీ స్కోర్ ని కరెక్ట్ గా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఒక అవగాహనకి రావచ్చు. సో అదేవిధంగా నీట్ ఓఎంఆర్ పెట్టి కీ ఇచ్చిన తర్వాత సఫిషియెంట్ టైం ఇచ్చి కీ కరెక్షన్స్ క్లెయిమ్ చేయడానికి టైం ఇస్తారు ఎన్టీఏ వాళ్ళు. సో ఎప్పుడైతే మనమందరం కూడా ఆ కీలో ఏదన్నా చేంజెస్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కాకుండా ఇది కరెక్ట్ అని మనం ప్రపోజల్స్ పెడతామో వాటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఫైనల్ కీ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ కీతో పాటు ఫైనల్ రిజల్ట్ ను కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అది సుమారుగా జూన్ 14, 15 ఆ ప్రాంతంలో నీట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అక్కడ సీట్ అలాట్మెంట్ అయిపోయిందో వాళ్ళందరూ స్టేట్ కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఆ తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్ కౌన్సిలింగ్ ప్రకారం ఎవరికైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో సీట్లు రాలేదో లేదా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ స్టేట్ కౌన్సిలింగ్ లో ఎలిజిబుల్ అవుతారు. సో అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి అక్కడ వచ్చిన స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని యాజ్ పర్ ఆ స్టేట్ లో ఉన్న రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మోస్ట్లీ జూలై 15th కానీ జూలై ఎండింగ్ కానీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా అయిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మీరు అనుకున్న మార్క్స్ తగ్గినా కూడా, అంటే మీరు 500 మార్కులు వస్తాయనుకుంటే 400, లేకపోతే 600 వస్తాయనుకుంటే 500, 520 మార్కులు అనేది రావడం జరిగినా కూడా మీరు బాధపడాల్సిన పరిస్థితి లేదు. మీ ర్యాంకు మీరు ఏదైతే ఇంతకు ముందు అనుకున్న మార్కులకి ఏ ర్యాంక్ అయితే వస్తుందనుకున్నారో ఇప్పుడు తగ్గిన మార్కులకి కూడా అదే ర్యాంకా లేదా అంతకంటే బెటర్ ర్యాంక్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మీరు అనుకున్న ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న కాలేజీలో సీట్ చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరో కూడా ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. డిఫికల్ట్ గా వచ్చింది కాబట్టి మన ఒక్కళ్ళకే మార్క్స్ తగ్గినాయి అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ డ్రాప్ అనేది దేశవ్యాప్తంగా అందరి విద్యార్థులకు జరిగింది. అందరికీ ఒకే రకమైన డిఫికల్టీనెస్ ఫేస్ చేశారు కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది రిలేటివ్ గా ఉంది. అంటే
మీకు మార్కులు తగ్గినాయి, అందరికీ తగ్గినాయి. కాబట్టి ర్యాంకింగ్ అనేది రిలేటివ్ గా మీరు ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరికీ బెటర్ ర్యాంకింగ్ వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రిజల్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని మంచి కాలేజీలో చేరవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.